పెరిగింది మన మమతా బెనర్జీ గారిని విడిచిపెట్టలేదు, సమాజ్వాదీ పార్టీని విడిచిపెట్టలేదు, ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉంటారో అంటే తనకు అనుకూలంగా ఉండరో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా చాలా బాధాకరంగా ఈ పరిస్థితి మారిపోయింది. గతంలో కూడా వీరి వేధింపులు భరించలేక, ప్రధానమంత్రి గారి వేధింపులు భరించలేక గత సంవత్సరం ఇదే మార్చి నెలలో, గత సంవత్సరం మార్చి 2023లో 14 పార్టీలు, ప్రాంతీయ పార్టీలు 14 పార్టీలు సుప్రీంకోర్టు తలుపు తట్టినాయి. అయ్యా మమ్మల్ని బాధ పెడతా ఉన్నారు, ఈడీని ప్రయోగిస్తున్నారు, ఈడీ సంస్థను ఉపయోగిస్తున్నారు, ఐటీ సంస్థలను ఉపయోగిస్తున్నారు, సిబిఐ సంస్థలను ఉపయోగిస్తున్నారు, మమ్మల్ని బాధ పెడతా ఉన్నారు, మాకు న్యాయం చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు తలుపు తట్టిన 14 పార్టీలు. అంటే ఈరోజు దేశ రాజకీయ పరిస్థితి ఎటుపోతుంది అనేది సుస్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. కరెక్ట్ సంవత్సరం దాటింది. మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది, మోడీ వచ్చే ముందు ఐటీ వస్తుంది, మోడీ వచ్చే ముందు సిబిఐ దాడులు జరుగుతూ ఉంటాయి. ఇది దేశంలో జరుగుతున్న పరిస్థితి. भ्रष्टाचार भ्रष्टाचार, आप देश को भ्रष्ट कर दिए। और क्या करना है आपको नरेंद्र मोदी? कैसे आप वोट मांगते हैं? यहाँ पे किस मुंह से मांगते हैं आप वोट? भ्रष्टाचार आपके सोच में है, भ्रष्टाचार आपके काम पे है, भ्रष्टाचार इस देश को भ्रष्टाचार करने का सोच आपके सरकार में है। पहले उसको हटाइए। बहुत बड़े बड़े बात करते आप, मन की बात क्या है आपकी? मन की बात कभी बात करें आप? ये ईडी के बारे में कभी बात करें आप? आईटी के बारे में कभी बात